నందీశ్వరుడు చేసిన తప్పు వల్ల మనం రోజు 3 పూటల భోజనం చేస్తున్నాం. కథలోకి వెళ్తే కార్తీక మాసం రోజు భక్తులందరూ ఎంతో భక్తితో శివుడికి పూజలు చేస్తున్నారు. భక్తుల భక్తికి మెచ్చిన శివుడు నందీశ్వరుడిని పిలిచి ఒక సందేశం చెప్తాడు. అదేంటంటే రోజు 3 పూటల తలస్నానం చేసి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి అని నందీశ్వరుడికి చెప్పి భూలోకం పంపిస్తాడు. శివుడి ఆదేశానుసారం నందీశ్వరుడు భూలోకం వస్తాడు. భూలోక అందాలకు ముగ్ధుడైన నందీశ్వరుడు వచ్చిన విషయం మర్చిపోయి భూలోకం అంతా తిరగసాగాడు. తనకు వచ్చిన విషయం గుర్తుకు వచ్చి ప్రజలతో శివుడి సందేశాన్ని చెప్తాడు. కానీ శివుడు చెప్పింది మర్చిపోయి శివుడు చెప్పిన సందేశాన్ని తారుమారు చేసి చెప్తాడు. అంటే రోజు 3 పూటల భోజనం ఒక పూట స్నానం చేయాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. శివుడు నందిని కలిసి వెళ్ళిన పని చేసి వచ్చావా అని అడగక నందీశ్వరుడు మీరు చెప్పినట్టే రోజు 3 పూటల భోజనం ఒక పూట స్నానం చేయాలని చెప్పి వచ్చానంటాడు. శివుడు ఎంత పని చేశావు నంది, రోజు 3 పూటల భోజనం అంటే ఎంత ఆహారం కావాలి, దానికోసం ఎంత కష్టపడాలి, నువ్వు చేసిన తప్పుకి నువ్వే శిక్ష అనుభవించు, వాళ్ళకి కావాల్సిన ఆహారం కోసం నువ్వే కష్టపడు అని చెప్తాడు. అప్పటి నుంచి నంది ఎద్దుగా పొలంలో పనిచేస్తుంది.